వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. గోల్డ్ ప్రైస్ అనేది పడిపోయింది. అండ్ లాస్ట్ మంత్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఈ మంత్ కనుక మనం మళ్ళీ కంపేర్ చేసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ ఎండింగ్‌కి? దీని గురించి చెప్పడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. యెస్. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళు అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఈ రోజు మనం షూట్ చేసేటప్పుడు 1,23,000 చేంజ్ అంటూ ఉంది. అండ్ సిల్వర్ కూడా కొంచెం తగ్గుముఖం పడింది. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ మన గోల్డ్ అనేది ఈ రేంజ్‌లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంటదా? లేకపోతే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందంటారా? సో, వన్ థింగ్ చూసుకుంటే ఏంటంటే, ఈ వీక్‌లో స్మాల్ రేంజ్‌లో అయింది. లాస్ట్ వీక్ కన్నా కూడా మనం చూసుకుంటే ఒక 1 వీక్ బ్యాక్ 119, 120 దగ్గర ఉండింది. ఇవాళ 123, 124 ఆ రేంజ్‌లో కూడా ఉంది. నిఫ్టీ మన ఎంసీఎక్స్‌లో చూసుకుంటే 126, 128, 1,28,000 వరకు కూడా గోల్డ్ అనేది 24 క్యారెట్ గోల్డ్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో, లాస్ట్ వీక్ కన్నా స్మాల్ రేంజ్‌లో పెరిగింది అంతే తప్ప మరీ తగ్గలేదు. అట్లని చెప్పి మరీ పెరగకూడలేదు. సో, హిస్టారిక్ హై అరౌండ్ అక్టోబర్ 20th ఏదైతే 132, 133 దగ్గరకు మాత్రం ఇంకా రాలేదు. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్, డిమాండ్ డ్రైవర్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి, అండ్ గోల్డ్ కొంచెం వొలటిలిటీ తక్కువ ఉంది. సిల్వర్ లాగా పడిపోలేదు, ఎక్కువగా తక్కువ పడిపోయింది ఇది హై నుంచి కూడా. బట్ ఈ మంత్ మాత్రం స్టిల్ 123, 124 అనేది స్ట్రాంగ్ సపోర్ట్‌గా కనబడతా ఉంది. దాని కింద 120 కింద అయితే అసలు వెళ్ళలేదు. లాస్ట్ 1 మంత్‌లో 18, 20 డేస్‌లో మనం తీసుకున్న 120 బిలో వెళ్ళలేదు. స్ట్రాంగ్ సపోర్ట్, కొత్త సపోర్ట్ 120 దగ్గర కనబడతా ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో, ఫస్ట్ థింగ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇంకా ఫెస్టివల్ సీజనే కానివ్వండి, పెళ్ళిళ్ళ సీజన్, ఫెస్టివల్‌ది అయిపోయినా పెళ్ళిళ్ళ సీజన్ మాత్రం ఇంకో కొన్ని రోజులు ఉంది. ఆ తర్వాత గోల్డ్ పెరిగేది, తగ్గేది అనేది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల, ఈక్విటీ పర్ఫార్మెన్స్, ఆల్టర్నేట్ యాసెట్, గోల్డ్‌కి ఆల్టర్నేట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి గోల్డ్ అనేది డిటర్మైన్ అవుతుంది ఒక సైడ్ నుంచి. ఇంకొకటి రిజర్వ్ బ్యాంక్స్ ఎంత కొంటాయో అనేది ఇంపార్టెంట్. సో, దెర్ ఈజ్ అంత ఎక్కువగా హ్యూజ్ యాక్టివిటీ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం సెల్ ఆఫ్ కూడా హ్యూజ్‌గా లేదు. సో, నెక్స్ట్ ఒక అట్లీస్ట్ అంటిల్ డిసెంబర్ మాత్రం 1,30,000 నుంచి 1,25,000 మధ్యలోనే గోల్డ్ ఎక్కువగా ప్లే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ యూఎస్‌లో కూడా ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తామనే క్లియర్‌గా గైడెన్స్ ఇవ్వలేదు. సో, అందుకోసం గోల్డ్ కూడా స్ట్రాంగ్ మూమెంట్స్ అవ్వలేదు. యాక్చువల్లీ చూస్తే నిన్న ఒక 2-3% తగ్గింది. ఏది అమెరికన్ మార్కెట్‌లో గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఒక 2-3% తగ్గింది తప్ప పెరగలేదు. సో, నెక్స్ట్ 15-20 డేస్‌లో 1 మంత్‌లో కూడా అంత ఎక్కువగా పెరగకపోవచ్చు. 130 బిలోనే ఉండొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ కానీ మార్కెట్‌లో ఏమైనా చేంజెస్ అవుతాయి తప్ప విల్ నాట్ సీ హ్యూజ్ స్పైక్ అనమాట. సో, ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఇదే రేంజ్‌లో అవుతుంది. ఇక్కడ నుంచి పడిపోయే అవకాశాలు అయితే పక్కా లేవు. ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇట్ మంచి ఈస్ ఛాన్స్ స్టిల్ గుడ్ టైమ్ ఓన్లీ. గుడ్ ఇట్ ఈస్ టైమా? స్టిల్ అంటే ఇప్పుడు 123 ఉంది దగ్గర. సో, ఇంకా కన్సాలిడేషన్ అయ్యి ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందనంటారా? కొంచెం అంత ఎక్కువగా లేవు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. డిమాండ్‌తో పాటు మన యూఎస్‌డి ఐఎన్ఆర్ కన్వర్షనే కానియండి, ఇంట్రెస్ట్ రేట్సే కానియండి, ఆల్టర్నేట్ యాసెట్స్ వేరే ఈక్విటీ మార్కెట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో కానియండి, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఇది కొంచెం పెరగచ్చు కానీ తగ్గే అవకాశాలు అయితే ఏం కనబడట్లేదు. సో, ఇప్పుడు మాత్రం కొన్ని రోజులు ఫర్ సమ్ టైమ్ 123, 124 నుంచి 130 మధ్యలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. సడన్‌గా స్పైక్స్ అయితే రావు. ఇది నెక్స్ట్ 1 మంత్‌లో మాత్రం. పోస్ట్ జాన్వరి బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ వేరే బట్టి కొంచెం మార్పులు రావచ్చు. బడ్జెట్‌ని బట్టి కూడా మార్పు రావచ్చనంటారా? మార్పు రావచ్చు. బట్ ఇంతకన్నా తక్కువైతే 120 కన్నా తక్కువైతే పోదు. గోల్డ్ ఈజ్ స్ట్రాంగ్లీ హోల్డింగ్ టుగెదర్ అన్లైక్ సిల్వర్. వొలటిలిటీ తక్కువ ఉంటుంది. పెరిగిన దగ్గర నుంచి ఇంకా 110కో మళ్ళా 1,00,000 వెళ్ళే అవకాశాలు అస్సలు లేవు. ఆ స్టేజ్‌కి వెళ్తే లాట్ ఆఫ్ ఇన్వెస్టర్ ఆర్ వెయిటింగ్. ఈటీఎఫ్స్‌ల ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆ డైరెక్ట్ గోల్డ్ కూడా చాలామంది కొని ఇదే ప్రైస్ దగ్గర మోర్ ఆర్ లెస్ ఉంటుంది. ఆ పైకి వెళ్తుంది కానీ తగ్గదు. బట్ షార్ప్ ప్రైస్ మాత్రం అవ్వదు. ఓకే. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదొక మంచి టైం అంటారా? అది ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీరు చెప్పేది ఫిజికల్ గోల్డ్ అంటున్నారా? లాంగ్ లేకపోతే టర్మ్ డిజిటల్ కోసం గోల్డ్ మీ అంటారా? లాంగ్ టర్మ్ కోసం మీ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ కావాలనుకుంటే, మీకు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉంది అనుకుంటే ఫిజికల్ గోల్డ్ తీసుకోండి. ఎవరైతే స్టిల్ నాకు గోల్డ్ కావాలి, ఐయామ్ నాట్ ష్యూర్, నేను ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు గోల్డ్ ఒక 10% మీ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఉండొచ్చు, అలొకేషన్ ఉండొచ్చు. అది ఇప్పుడు తీసుకోవచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాత్రం ఆర్బీఐ
లాస్ట్ వీక్ సెబీ ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్ అనే దానికి మాత్రం ఎటువంటి సెక్యూరిటీ లేదు అని క్లియర్గా చెప్పింది. సో ఇట్ యువర్ ఓన్. వెరాజ్ మన మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, గోల్డ్ ఈటీఎఫ్లో అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే దే ఆర్ సెక్యూర్డ్, అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అక్కడ వాల్ట్లో పెడతారు. సెబీకి కస్టోడియన్ దగ్గర వాల్ట్లో ఉంటాయి. వెరాజ్ డిజిటల్ గోల్డ్లో మాత్రం చాలా కంపెనీస్ ఎక్కడ పెడుతున్నాయో తెలియదు, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో తెలియదు, ఆ కంపెనీస్ ఏం చేస్తున్నాయో తెలియదు. సో యు ఆర్ ఎట్ యువర్ రిస్క్ అని క్లియర్గా సెబీ అనేది లాస్ట్ వీక్ చెప్పింది. సో ఇఫ్ యూ హ్యావ్ మీ హోల్డింగ్స్ డిజిటల్ గోల్డ్లో ఉంటే మాత్రం బయటకు వచ్చేయండి. వచ్చేసి ఈటీఎఫ్లో కానీ లేకపోతే ఫిజికల్ గోల్డ్ కానీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. దేర్ బై మీ సెక్యూరిటీ, సేఫ్టీ అనేది ఎన్షోర్డ్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ కావాలంటే ఈ సాధనాల్లో తప్ప డిజిటల్ గోల్డ్ నుంచి మాత్రం దూరంగా వెళ్ళమని సెబీయే చెప్పింది. అంటే ఫోన్ పేలో దాని గురించి అది మనం కూడా డిస్కస్ చేసాము ఒకసారి. సో ఇప్పుడున్న కాంటెక్స్లో ఎవరైనా అందులో పెడితే మాత్రం బయటకు వచ్చి వేరే అసెట్స్లో తీసుకోండి. ఓకే. అంటే అది రెగ్యులేషన్ కింద, ఐ మీన్ వాళ్ళ కింద లేదని చెప్పేసా, లేకపోతే రెగ్యులేషన్ లేదు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా సరే మనము మన ఇన్వెస్ట్మెంట్ అంటేనే సేఫ్టీ ఉన్న వైపు పెట్టుకుంటాం. ఎస్, రిటర్న్స్ కావాలి, బట్ అట్ ది సేమ్ టైం సేఫ్టీ కూడా కావాలి. ఎక్కడైతే సేఫ్టీయే లేదు, వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో తెలియనప్పుడు వాడు రేపు కంపెనీ ఎత్తేస్తే నీ డబ్బులు, ఇన్ని రోజులు కష్టపడి సేవ్ చేసిన డబ్బులన్నీ పోయినట్టే. అందుకోసం సిల్వర్కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. దే ఆర్ ఈక్వలెంట్ ఆప్షన్స్. మీరు ఈటీఎఫ్లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అండ్ సేఫ్టీ ఉంది ఇక్కడ. సో మీకు ఉన్నప్పుడు, సేఫ్టీ ఉండే సాధనాలు ఉన్నప్పుడు ఎందుకు అట్లాంటి వైపు వెళ్ళడం? సో ఎవరైతే చేయాలనుకుంటే కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ లాంగ్ టర్మ్ అయితే, అండ్ త్రూ ఫిజికల్ తీసుకోండి, లేదన్నా ఇది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.